హలో, వెల్కమ్ బ్యాక్. థర్డ్ పార్ట్లో ఏ క్వశ్చన్స్ ఉన్నా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 6 centimeters okay can be propagated in a waveguide of rectangular cross section with breadth a equal to 4 centimeter and width b equal to 2 centimeters in the following mode. సో ఇక్కడ రెక్టాంగులర్ వేవ్ గైడ్ ఇచ్చారు. ఈ రెక్టాంగులర్ వేవ్ గైడ్లో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేట్ అవుతుంది. ఓకే, అయితే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈక్వల్ టు 6 centimeters. ఓకే, అలాగే బ్రెడ్త్ ఏ ఈక్వల్ టు 4 centimeters, అలాగే విడ్త్ బి ఈక్వల్ టు 2 centimeters. అయితే ఒక రెక్టాంగులర్ వేవ్ గైడ్ తీసుకుంటే అన్ని మోడ్స్, అన్ని వేవ్ లెంగ్త్స్ కూడా మనకు ఈ రెక్టాంగులర్ వేవ్ గైడ్లో ప్రాపగేట్ అవ్వలేదు. సో కొన్ని మోడ్స్ మాత్రం ప్రాపగేట్ అవ్వలేదు. అయితే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఏ మోడ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ మన ఈ వేవ్ గైడ్కి అప్లై చేస్తే మనకు లాంబ్డా థ్రెషోల్డ్ ఓకే ఏమొస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 by m by a whole square plus n by b whole square. Okay, so this is threshold అంటే this is the maximum wavelength which can be propagated. ఈ వేవ్ లెంగ్త్ ఏదైతే ఉందో తీసుకున్నామో ఇది మ్యాక్సిమం వేవ్ లెంగ్త్. సో దానికంటే ఎక్కువ వేవ్ లెంగ్త్స్ అనేవి దీని నుంచి ఈ రెక్టాంగులర్ వేవ్ గైడ్ నుంచి ప్రాపగేట్ అవ్వలేదు. సో ఏ వేవ్ లెంగ్త్ అయినా దీనికంటే తక్కువ ఉన్నప్పుడు ఆ వేవ్ లెంగ్త్ అనేది ప్రాపగేట్ అవ్వగలదు. ఓకే, సో ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఈ పర్టికులర్ మోడ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడ్ తీసుకున్నాను. ఫస్ట్ మోడ్కి m ఈక్వల్ టు 1, అలాగే n ఈక్వల్ టు 0, అలాగే ఇక్కడ a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 2. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్టికులర్ ఈ మోడ్కి లాంబ్డా థ్రెషోల్డ్ ఏమవుతుందంటే 2 by square root of 1 by 4 whole square plus 0 by 2 whole square. సో దీన్ని సింప్లిఫై చేస్తే 8 centimeters వస్తుంది. అలాగే సెకండ్ ఆప్షన్కి m ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1. సో ఇక్కడ లాంబ్డా థ్రెషోల్డ్ ఏమొస్తుందంటే 2 by square root of 0 by 4 whole square plus 1 by 2 whole square. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 centimeters వస్తుంది. ఓకే, 4 centimeters వస్తుంది. అలాగే థర్డ్ ఆప్షన్కి m ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 1. సో దీనికి థ్రెషోల్డ్ వాల్యూ ఏమొస్తుందంటే 2 by square root of here m equal to 1, a equal to 4. So whole square plus 1 by 2 whole square. So this gives, then simplify చేస్తే 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. సో ఇది 1 by 16 వస్తుంది ప్లస్ 4 by 16 వస్తుంది. సో 5 by 16 అంటే 8 by root 5 వస్తుంది. అలాగే ఫోర్త్ ఆప్షన్కి m ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 1. సో లాంబ్డా థ్రెషోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 by square root of 2 by 4 whole square plus 1 by 2 whole square. So 2 1s are 2 2s are 1 by 2 whole square plus 1 by 2 whole square. దీన్ని సింప్లిఫై చేస్తే 2 by into root
4/√2 వస్తుంది. ఓకే, సో వీటిని సింప్లిఫై చేస్తే ఫర్దర్గా మనకు ఇది 2.83 వస్తుంది. అలాగే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్. అయితే ఇక్కడ ఈ మోడ్కి 8 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, సో ల్యాండా థ్రెషోల్డ్ అనేది 8 సెంటీమీటర్స్ వచ్చింది. సో 8 సెంటీమీటర్ అంటే ఇక్కడ ల్యాండా అనేది 6 సెంటీమీటర్. సో థ్రెషోల్డ్ కంటే బిలో ఉంది. అదే ఇక్కడ 4 సెంటీమీటర్ అయితే థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంది ఈ వేవ్ లెంగ్త్ వీటికి కూడా. సో 8 సెంటీమీటర్స్ థ్రెషోల్డ్ వాల్యూ కాబట్టి విచ్ ఈస్ ల్యాండా ఇక్కడ 6 సెంటీమీటర్స్ బిలో ద థ్రెషోల్డ్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఈ మోడ్ అనేది దీంట్లో ప్రాపగేట్ అవ్వగలదు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక హెర్మిషన్ ఆపరేటర్ ఇచ్చారు. ఓకే, ఏ హెర్మిషన్ ఆపరేటర్ హెచ్ క్యాప్ has two normalized eigenstates 1 and 2. Okay, ket 1 and ket 2 respectively. The two states ket u is equal to cos theta ket 1 plus sin theta ket 2. Alage ket b equal to this one are such that manaku expectation value for h ఇలా వచ్చారు. అలాగే దిస్ ఈస్ ద కండిషన్. అయితే మనకు థీటా 5 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక వెక్టర్ ఒక స్టేట్ని మనం వెక్టర్ నోటేషన్లో ఏ విధంగా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. ఇక్కడ కెట్ నోటేషన్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాలమ్ మ్యాట్రిక్స్ లేదా మ్యాట్రిక్ నోటేషన్ కాస్ థీటా సైన్ థీటాగా రాయొచ్చు. అలాగే బీని ఎలా రాయొచ్చు అంటే కాస్ 5 సైన్ 5గా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చారు, బ్రాకెట్ నోటేషన్ ఆఫ్ యూవి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి బ్రా వెక్టర్ ఆఫ్ యూని ఎలా రాయొచ్చు అంటే రో మ్యాట్రిక్స్గా రాయొచ్చు కాస్ థీటా సైన్ థీటా. ఓకే, అలాగే వీని ఎలా రాయొచ్చు అంటే కాస్ 5 సైన్ 5. సో దీని నుంచి బ్రాకెట్ నోటేషన్ ఆఫ్ యూవి ఏమవుతుందంటే కాస్ థీటా సైన్ థీటా అలాగే కాస్ 5 సైన్ 5. సో కాస్ థీటా కాస్ 5 సైన్ థీటా సైన్ 5 ప్లస్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ థీటా మైనస్ 5గా రాయొచ్చు. బట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి థీటా మైనస్ 5 వాల్యూ మనకు 5/2 అవుతుంది. ఓకే, సో లేదంటే 3π/2 కూడా రాయొచ్చు. ఓకే, n π/2 జనరల్గా. సో అవన్నీ ఈక్వల్ టు 1, 3 అండ్ ఆడ్ నెంబర్స్. అలాగే ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో b h cap b. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే హియర్ b is this one. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు cos 5 sin 5. అలాగే h cap ఏంటి, it is normalized eigenstate of 1 and bracket notation 1 and 2. Okay, so okay, అయితే ఇక్కడ మన h వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అలాగే b వాల్యూ ఏంటి cos 5 sin 5. సో ఇదంతా చేసి ఈక్వల్ టు 7/4 చేయాలి. అయితే ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే థీటా మైనస్ 5 ఈక్వల్ టు n π/2 వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్స్ని మనం అప్లై చేస్తూ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 π/3 ఉంది, 5/3 ఉంది, 5/3 ఉంది. సో ఈ వాల్యూ ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఫర్ ఆప్షన్ ఏ అండ్ బి 5 ఈక్వల్ టు π/3, దెన్ థీటా ఈక్వల్ టు n π/2 ప్లస్ π/3. అయితే ఇక్కడ n ఈక్వల్ టు 1 తీసుకుందాం ఒకసారి. సో అప్పుడు ఏమవుతుంది
5π/6 వచ్చింది. ఓకే, అలాగే ఫర్ ఆప్షన్ సి, ఆప్షన్ సి 5 = π/4. ఓకే, సో దీని నుంచి థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, π/2 ప్లస్ π/4. సో వీ హ్యావ్ 3π/4 వస్తుంది. అలాగే డి, ఆప్షన్ డి 5 = -π/6. సో థీటా ఈక్వల్ టు π/2 మైనస్ π/6. సో 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఎల్సిఎం ఇస్ 6 వస్తుంది ఎల్సిఎం. అలాగే 3π - π 2π. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు π/3. సో 5 = -π/6 తీసుకుంటే థీటా ఈక్వల్ టు π/3 వచ్చింది. అదే ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇక్కడ మనం ఈ వాల్యూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, చేసి మనం సింప్లిఫై చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇండిపెండెంట్ నాన్ ఇంటరాక్టింగ్ వన్ డైమెన్షనల్ ఆసిలేటర్స్. ఓకే, వన్ డైమెన్షనల్ ఆసిలేటర్ ఇది కూడా ఎటువంటిది, ఓకే 1D oscillator. The value of free energy per oscillator in the limit t tends to 0. ఓకే, సో ఇక్కడ ఎనర్జీ టెంపరేచర్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్ అనేది 0కి రీచ్ అయినప్పుడు ఫ్రీ ఎనర్జీ ఏమవుతుంది పర్ ఆసిలేటర్. ఇది జనరల్గా డైరెక్ట్ బిట్ ఏంటంటే యాక్చువల్గా టెంపరేచర్ డిక్రీజ్ అయ్యేసరికి ఒక సిస్టంలో ఎనర్జీ అనేది 0 రీచ్ అవ్వాలి, కానీ ఇక్కడ సమ్ ఎనర్జీ అనేది ఉంటుంది అబ్సల్యూట్ 0 దగ్గర కూడా. సో దట్ ఎనర్జీ ఈస్ కాల్డ్ ఫ్రీ ఎనర్జీ. ఓకే, సో అది ఎంత ఉంటుందంటే ½ h×ω. అయితే ఇక్కడ వన్ డైమెన్షనల్ బాక్స్ అయితే, వన్ డైమెన్షనల్ ఆసిలేటర్ అయితే ½ h×ω. సో ఇక్కడ వన్ డైమెన్షనల్ ఆసిలేటర్ కాబట్టి ఎనర్జీ ఫార్ములా ఏంటి, En = n + h×ω. ఓకే, అదే 3D బాక్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ nx ny nz is equal to nx + ½ h×ω plus ny + ½ h×ω plus nz + ½ h×ω. సో దీని నుంచి nx + ny + nz plus 3/2 h×ω. ఓకే, సో అయితే ఇక్కడ 3 డైమెన్షనల్ బాక్స్కి అయితే, 3 డైమెన్షనల్ ఆసిలేటర్ అయితే దిస్ ఈస్ ద ఎనర్జీ, కానీ ఇక్కడ 1 డైమెన్షనల్ ఆసిలేటర్ అన్నాడు కాబట్టి అది కూడా అబ్సల్యూట్ 0. ఓకే, t tends to 0, అప్పుడు n = 0 అవుతుంది. సో E0 = ½ h×ω. ఓకే, ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ 0కి రీచ్ అయినప్పుడు ఎనర్జీ 0 అవ్వాలి క్లాసికల్గా, కానీ ఇట్ ఈస్ నాట్ 0, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ½ h×ω. ఓకే, సో దిస్ ఈస్ a direct question. Next question. So here a quark having 1/3 of the mass of proton. So here m = mp/3. అలాగే is confined in a cubical box of side, ఇక్కడ L = 1.8 × 10⁻⁻15 మీటర్. ఇది క్యూబికల్ బాక్స్ ఇచ్చాడు. అలాగే ది ఎక్సైటేషన్ ఎనర్జీ ఇన్ MEV మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ టు సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్. ఓకే, గ్రౌండ్ స్టేట్ ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, అలాగే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ తీసుకున్నారు. అయితే ఎక్సైటేషన్ ఎనర్జీ కావాలి. సో ఇక్కడ ఒక క్వార్క్ని మనం ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్కి ఎక్సైట్ చేయడానికి ఎనర్జీ ఎంత అవసరమో అనేది క్వశ్చన్. సో
ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఈ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ కావాలి. ఓకే, E1 కావాలి. అలాగే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ కావాలి. డిఫరెన్సే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ క్యూబికల్ బాక్స్ అన్నాడు. క్యూబికల్ బాక్స్. సో క్యూబికల్ బాక్స్కి ఎనర్జీ ఫార్ములా ఏంటంటే, వన్ డైమెన్షనల్ బాక్స్ అయితే ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2ma square. Okay, where a is the length of the box. Okay, అది ఇక్కడ 3-dimensional box. So this equation will become E equal to n square by pi square h cross square by 2m lx అనుకుందాం, lx square plus ny square pi square h cross square by 2m ly square. Okay, plus nz square pi square h cross square by 2m lz square. So this is the energy of a cubical box. కానీ energy of a 3-dimensional box. కానీ ఇక్కడ బాక్స్ అనేది క్యూబికల్. సో lx equal to ly equal to lz. We have taken it as a or l అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో l అని తీసుకున్నాం. అలాగే సో ఇక్కడ దీని నుంచి ఏంటి రాయొచ్చు, E ఈక్వల్ టు nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్ ఇంటూ పై స్క్వేర్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m l స్క్వేర్. అయితే ఇక్కడ మాస్ ఏంటి ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద క్వార్క్ ఈస్ mp/3. సో దీని నుంచి ఇక్కడ 3 into 3. ఓకే, ఇది 3. ఓకే, సో దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద క్యూబికల్ బాక్స్. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ స్టేట్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ. ఇప్పుడు చూడండి, nx ny nz కాంబినేషన్స్ చూద్దాం. సో ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ nx ఈక్వల్ టు 1, ny ఈక్వల్ టు 1, nz ఈక్వల్ టు 1. దిస్ ఇస్ గ్రౌండ్ స్టేట్. ఓకే, సో అప్పుడు ఎనర్జీ ఏమొస్తుందంటే హియర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 3 3 are 9 pi square h cross square by 2mp l square. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకోసం ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి మనకి n కాంబినేషన్స్ ఏమొస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 1 2, అలాగే 1 2 1 2 1 2, డీజనరసీ 3 ఇక్కడ. సరే, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ E1 ఈక్వల్ ఏమొస్తుందంటే 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, 1 ప్లస్ 1 2, 2 స్క్వేర్ 4 6. ఓకే, 6 3 is 18 pi square h cross square by 2mp l square. అలాగే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఇక్కడ 1 2 2 సారీ 1 2, ఓకే రైట్, 1 2 2 1 2 2. సో ఇక్కడ మళ్ళీ 2 2 1 అవ్వచ్చు, అలాగే 2 1 2 అవ్వచ్చు. డీజనరసీ ఇక్కడ కూడా 3. సో ఈ పర్టికులర్ కేసులో 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1, 2 2 is 4, 4 plus 4 8 9. Okay, 9. So E2 equal to 9 3 is 27 pi square h cross square by 2mp l square. So this is the first excited state energy and this is second excited state energy. ఇప్పుడు ఎక్సైటేషన్ ఎనర్జీ కావాలి. సో డెల్టా ఈ ఏమవుతుందంటే దిస్ వన్ మైనస్ దిస్ వన్. ఇక్కడ 27 మైనస్ 18 అంటే 9 పై స్క్వేర్ ప్లస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2mp l స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 9 పై స్క్వేర్ హెచ్ క్రాస్ స్క్వేర్
by 2 into mp into L, here 1.8 into 10 power minus 15 whole square. So then simplify చేస్తే 9.114 into 10 power minus 11 joules వస్తుంది. అది MEOలో రాసుకుంటే 568 point something MeV. So the closest answer is this one. Option B is correct one. Okay. So next question. Consider the operator x plus d by dx acting on a smooth functions of x. The commutator a comma cos x is what? Okay, దీన్ని commutator find out చేయాలి. సో దీనికి ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఈ కామ్యుటేటర్ని సమ్ ఆపరేటర్ సమ్ ఫంక్షన్ వేవ్ ఫంక్షన్ psi పై అప్లై చేద్దాం. సో అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? a cos x psi minus cos x a psi. Okay, ub minus vu. Okay, so that is commutator. సో ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు ఏ వాల్యూ ఏంటి? దిస్ ఈజ్ ఏ వాల్యూ. సో ఈ ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? సో ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ కాస్ ఎక్స్ సై మైనస్ కాస్ ఎక్స్, ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ సై. సో దిస్ గివ్స్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ సై, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ సై ప్లస్ d by dx of cos x into psi. So uv formula apply చేస్తే d by dx cos x plus d psi by dx, అలాగే minus cos x into x psi minus x cos x psi, అలాగే minus cos x into d psi by dx, d psi by dx. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, చూడండి d బై డిఎక్స్ కాస్ ఎక్స్, ఫస్ట్ టర్మ్ని డెరివేటివ్ చేయాలి, అలాగే సై అలాగే ఉంచుదాం. అలాగే సైని డెరివేట్ చేస్తాం, ఇక్కడ కాస్ ఎక్స్ని అలా ఉంచాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్ ఎక్స్ డి సై బై డిఎక్స్ అలాగే మైనస్ కాస్ ఎక్స్ డి సై బై డిఎక్స్ ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అయ్యాయి. అలాగే ఎక్స్ కాస్ ఎక్స్ సై మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ సై రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి ఫైనల్గా ఏంటి మిగిలింది? దిస్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సై, బట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు కామ్యుటేటర్ ఏ కాస్ ఎక్స్ సై. సో సై క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్గా ఏ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. సో option C is correct one. Next question. Consider a one-dimensional infinite square well, which is one-dimensional, of width 1 centimeter, with free electrons in it. If its Fermi energy is 2 electron volt, the total number of electrons inside the well are what? So first thing, Fermi energy and Fermi energy is the energy difference between highest energy level to the lowest energy level. So suppose ఇక్కడ n energy levels ఉన్నాయనుకోండి టోటల్గా. ఓకే, సో ఇక్కడ వన్ డైమెన్షనల్ ఇన్ఫైనైట్ స్క్వేర్ వెల్ కాబట్టి వన్ డైమెన్షనల్ ఇన్ఫైనైట్ స్క్వేర్ వెల్కి ఎనర్జీ ఫార్ములా E ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ h క్రాస్ స్క్వేర్ బై 2m a స్క్వేర్. ఓకే, అయితే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాడు కాబట్టి ఇదే ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ వాల్యూస్ అన్ని రీప్లేస్ చేస్తే పై స్క్వేర్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2me ఎలక్ట్రాన్, ఈ వాల్యూని రీప్లేస్ చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 38 n స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్ బై a స్క్వేర్. హియర్ a is in angstrom units. ఓకే,
కానీ ఇక్కడ width of the infinite square wave well is given by 1 centimeter. So here L equal to 1 centimeter. So this is equal to 10 power minus 2 meter. So this can be written as 10 power minus 10 into 10 power of plus 10. Okay. So 10 power minus 10 meter means 1 angstrom. So 10 power minus 2 into 10 power of 10, 10 power of 8 angstroms. So here A equal to 10 power of 8 వచ్చింది. So highest energy level అంటే nth స్టేట్ యొక్క ఎనర్జీ ఏమవుతుందంటే En ఈక్వల్ టు 38 n square electron volt by A equal to 10 power of 8. ఓకే, స్క్వేర్ కాబట్టి స్క్వేర్. సో 38 n square electron volt by 10 power 16. This is the energy of highest energy level. అలాగే గ్రౌండ్ స్టేట్ తీసుకుంటే n ఈక్వల్ టు 1. సో ఈ 1 ఈక్వల్ టు here n equal to 1. So 38 electron volt by 10 power 16. So Fermi energy means En minus E1. So 38 electron volt by 10 power of 16 కామన్ తీస్తే ఇక్కడ n square వస్తుంది minus 1. So this is equal to 2 electron volt. So electron volt get cancelled. So 2 ones are 2 19s are. So n square minus 1 equal to 10 power of 16 by 19. So దీని నుంచి n equal to ఏమొస్తుందంటే n equal to 2.29 into 10 power of 7. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎనర్జీ లెవెల్స్ ఇన్ని ఉన్నాయి. ఓకే, మొత్తం ఎనర్జీ లెవెల్స్ ఇన్ని ఉండాలి. కానీ ఇక్కడ ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమీ లేదు. సో సపోజ్ ఒక ఎనర్జీ లెవెల్కి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుందాం, ఒకటి అప్ స్టేట్లో ఒకటి డౌన్ స్టేట్లో. సో అప్పుడు ఏమవుతుందంటే n ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 2.29 into 2 into 10 power 7. సో ఏమొస్తుందంటే 2.29 into 2 4.58 into 10 power 7 వస్తుంది. సో ఇక్కడ ఈ కన్వర్షన్లో ఇక్కడ ఈ వాల్యూ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ. సో 38 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ. సో మనకు 4.6 10 power 7 వచ్చింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. Laplace transform of Dirac delta function is what? Laplace transform of Dirac delta function is equal to 1. This is a direct question. Alage Laplace transform of Dirac t minus a ఏమవుతుందంటే e power of minus sa అవుతుంది. సో ఇవి డైరెక్ట్ ఫార్ములాస్, సో గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇన్ మెటాస్టేబుల్ స్టేట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ఏ మాలిక్యూల్ కెన్ స్టే అప్ టు. మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఇట్ హ్యాస్ హయ్యర్ లైఫ్ టైమ్స్ కంపేర్డ్ టు ఏ నార్మల్ ఎనర్జీ స్టేట్. సో ఇక్కడ 10 power minus 8 seconds 10 power minus 10 seconds ఇది ఖచ్చితంగా కాదు. అలాగే మెటాస్టేబుల్ స్టేట్స్ అనేవి జనరల్గా మిల్లీ సెకండ్స్ రేంజ్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. మిల్లీ సెకండ్స్ రేంజ్లో హాఫ్ లైఫ్ టైమ్స్ అనేవి ఉంటాయి. సో ఇంత ఎక్కువ సేపు అనేది టైమింగ్ అనేది ఉండదు మెటాస్టేబుల్ స్టేట్కి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మెటాస్టేబుల్ స్టేట్స్ కెన్ ఎగ్జిస్ట్ అప్ టు 10 power minus 4 seconds. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే,
In a Ruby laser, population inversion is achieved by applying optical pumping. Okay, so Ruby laser structure గుర్తు తెచ్చుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ xenon ఫ్లాష్ ల్యాంప్ ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఆప్టిక్స్ లైట్ ని యూజ్ చేస్తూ ఈ రూబీ లేజర్ ని యాక్టివ్ స్టేట్ లోకి అంటే మనం పంపింగ్ అనేది చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఆప్టికల్ పంపింగ్. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, coherence length of a laser light is equal to C into tau coherence. This is equal to C by pi into delta nu. Okay, so this is the formula for the length of coherence. So ఇక్కడ delta nu ఏంటి? It is the frequency distribution, okay, of scale maximum width. For example, ఒక స్పెక్ట్రల్ లైన్ తీసుకున్నారనుకోండి అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రల్ లైన్స్ తీసుకుంటే, సో స్పెక్ట్రమ్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర లైట్ ఇంటెన్సిటీ ఇలా ఉంది. సో ఇక్కడ ఇంటెన్సిటీకి లైట్ ఇంటెన్సిటీ అలాగే ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీస్తే మనకి ఇలా ఒక కర్వ్ వస్తుంది. సో this width is called delta V. So ఇక్కడ length of coherence అనేది is inversely proportional to delta V. Okay, delta V is the width of the spectral line. So ఇక్కడ width అనేది ఎక్కువ ఉంది అనుకోండి, అక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వల్ల ఆ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో షార్ప్ లైన్ ఉంటే ఆ ఒక్క ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే ఎక్సైటేషన్స్ అనేవి డీఎక్సైటేషన్స్ అనేవి వస్తాయి. సో ఆ షార్ప్ లైన్స్ వచ్చాయంటే అర్థం ఏంటి? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫోటాన్ ఈజ్ కన్ఫైన్డ్ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కన్ఫైన్ అవుతుంది. సో ఇక్కడ కొహెరెన్స్ అనేది మనకు ఫ్రీక్వెన్సీలో ఈ విడ్త్ పైన డిపెండ్ అవుతుంది. Width of the spectral line ki inversely proportional గా ఉంది. Okay, so option C is correct one. This is for this video. So next video lo next 10 questions check cheddam, question and answer check cheddam. So up to then, bye bye, have a nice day.